కెనడా పార్లమెంటు ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు నివాళి అర్పించింది. ఆయన చనిపోయి ఏడాదైన సందర్భంగా వాస్తవంగా ఇతను ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సంస్థకు అధినేత, కెనడా పౌరుడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్కు ఈవెన్ రిక్రూట్మెంట్లు కూడా చేస్తూ ఉంటాడు. భారతదేశంలో పంజాబ్లో అనేక రకాల దుర్మార్గాలకు ఇతను ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధ్యుడు కూడా. సిక్ డయాస్పరా, విదేశాల్లో ఉన్న సిక్కుల్ని ఖలిస్తాన్ తీవ్రవాదం వైపు ఆకర్షింపజేయడంలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అందుకే భారతదేశం మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల జాబితాలో ఉన్నాడు. ఏడాది క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఒక గురుద్వారా నుంచి బయటికి వచ్చి పార్కింగ్ ప్లేస్లో ఉండగా హర్దీప్ సింగ్ నిజ్జర్ను హత్య చేశారు. ఇప్పటికి 4 అరెస్ట్ కూడా చేశారు. సో ఇతని అరెస్టును భారతదేశ ప్రభుత్వ చర్యగా కెనడా అభివర్ణించడంతో 2 దేశాల మధ్య తీవ్రమైన డిప్లొమాటిక్ వార్ నడిచింది. సో దౌత్యపరమైన సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. సో అప్పటి నుంచి హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారత్ కెనడాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కెనడా భారతదేశాన్ని విమర్శించడమే కాకుండా తమ మిత్ర దేశాలతో కూడా మేము ఈ విషయాన్ని సంప్రదిస్తున్నామంటూ కూడా పేర్కొన్నారు. సో భారతదేశం ఈ కెనడా వాదనలను ఖండించడమే కాకుండా కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వము దేశంలో రాజకీయ అవసరాల కొరకు సిక్కు తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తోంది అంటూ భారతదేశం ఆరోపించింది కూడా. సో ఈ చర్య 2 దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ను అతి తక్కువ స్థాయికి తీసుకొచ్చాయి. సో ఇప్పుడు ఏకంగా పార్లమెంటులోనే హర్దీప్ సింగ్ నిజ్జర్కు నివాళులర్పించారు. ఆయన ఏమీ స్వాతంత్ర సమరయోధుడు కాదు, కెనడా స్వాతంత్ర సమరయోధుడు ఏం కాదు, ఆయన ఏమి గొప్ప వైజ్ఞానిక సంపన్నుడు కాదు. మరి ఆయన ఏమి చేశాడు ఆయనకు పార్లమెంట్ నివాళులర్పించాలి? సో భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే నివాళులర్పిస్తారా? ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్కో, మరో అల్ఖైదా నాయకునికో, ఐసిస్ నాయకునికో ఇంకో దేశం నివాళులర్పిస్తే అమెరికా ఊరుకుంటుందా? సో ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ అయిన భారతదేశం మా దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు కారకుడవుతున్నాడు, అతన్ని మాకు అప్పగించమని అడిగితే అతని హత్యను నిరసించడమే కాదు, అతనికి పార్లమెంటు నివాళి అర్పించడం అంటే ఎంత బహిరంగంగా మన దేశ భద్రతకు సమగ్రతకు ప్రమాదము తెచ్చే చర్యలు మేము చేస్తాం అంటూ కెనడా వ్యవహరించిన తీరు కనబడుతుంది. కారణం ఏంటంటే కెనడా రాజకీయాల్లో సిక్కులు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పాత్ర పోషిస్తారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కెనడాలో వారు కీలక పాత్ర పోషిస్తారు. అందువల్ల ఆ సిక్ లాబీ సపోర్ట్ కొరకు కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఈ స్థాయికి దిగజారుతున్నాడు. అందువల్ల భారతదేశం సరిగానే దీనిపైన స్పందిస్తూ తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదం ఎక్కడున్నా తీవ్రవాదమే. కానీ అమెరికా, కెనడా లాంటి దేశాలు తమకు ప్రమాదం తెచ్చిపెట్టినప్పుడే వాళ్ళు తీవ్రవాదులు. ఇతర దేశాలకు ప్రమాదాలు తెచ్చిపెట్టినప్పుడు వాళ్ళు తీవ్రవాదులు కారు. ఒసామా బిన్ లాడెన్ అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి సృష్టించాయి. సోవియట్ యూనియన్ పైన ముజాహిదీన్లు తిరుగుబాటు చేసినంత కాలం వాళ్ళను ప్రోత్సహిస్తూ వచ్చారు. సోవియట్ పతనానంతరం వారు అల్ఖైదాగా ఫామ్ అయి అమెరికాకే ఛాలెంజ్గా మారిపోతే వాళ్ళపైన మళ్ళీ బాంబులు కురిపించారు. తాలిబాన్లను అమెరికా, పాకిస్తాన్ కలిసి సృష్టించాయి. మళ్ళీ తాలిబాన్లతో యుద్ధం చేశారు. తర్వాత తాలిబాన్లకే ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి చెప్పకుండా చేయకుండా రాత్రి మాయమైంది అమెరికా. సో ఇప్పుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో కూడా ఇదే వైఖరి అనుసరిస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, తీవ్రవాదానికి మతం లేదు, దేశం లేదు. వాళ్ళు ఏ కాజ్ గురించి చెప్పినా తీవ్రవాదమే. తీవ్రవాదాన్ని ముక్త కంఠంతో ఎదిరించకపోతే అది ప్రపంచానికి, మానవాళికే ప్రమాదం. అందువల్ల తీవ్రవాద చర్యల్ని ఏ దేశము, ఏ రాజకీయ కారణాల రీత్యా ఉపేక్షించకూడదు. అగ్రరాజ్యాల ద్వంద్వ నీతి ఇవాళ ప్రపంచంలో తీవ్రవాదాన్ని కాపాడుతుంది.